ఇద్దరు పిల్లల్ని పెట్టుకోకుండా బయటికి వెళ్ళిపోతున్నావు నువ్వు. భలే ఎంజాయ్ చేసేస్తున్నావు, భలే ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు, భలే అన్ని సర్దేసుకుంటున్నావు. అసలు పట్టేలేదు నీకు ఇల్లు అంటే. ఫస్ట్ ఒకరున్నారు ఇద్దరు లేరని గొడవ, ఇప్పుడు ఇద్దరున్నా అన్ని పనులు చేసేసుకుంటుందని గొడవ. వీళ్ళు చెయ్యనియరు. నాకు సామెత గుర్తొచ్చేది, మా అమ్మ చెప్పేది. అమ్మ పెట్టదు, అడక్క తిననివ్వదని. వీళ్ళు సపోర్ట్ చెయ్యరు, సపోర్ట్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేసుకోరు. ఏంటో నాకు అర్థం కాదు. పిల్లలు ఇద్దరిని పెట్టుకొని బయటికి వెళ్తే బరి తెగించింది. ఇంట్లో ఉంటే మొగుడు సంపాదన మీద తిని బతుకుతోంది. ఆ తిని బతకడం అనే దాన్ని ఎందుకంత జాలిగా చూస్తారు? మరి మొగుడు ఏం చేస్తాడు? చాలా మంది కట్నం తీసుకుంటారు, లేకపోతే స్త్రీధనం తీసుకుంటారు. వద్దు అనుకుంటూనే బాగానే మూట చెప్పుకుంటారు. వాడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న తర్వాత ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడు సంపాదించి పెట్టకపోతే ఏం పెడుతున్నాడు? వాడు తినేదానిలోనే ఒక ముద్ద తింటుంది కదా. ఇప్పుడు రోజు బంగారం ఎండి తీసుకొచ్చి ముద్దలు గుక్కుతున్నారు నోట్లో ముద్దలు పెట్టి. అమ్మో, మొగుడు సంపాదన మీద బతికేస్తుంది. బేసిక్ హ్యూమన్ రైట్ అది. మొగాడని కాలర్లు ఎగరేసుకొని తిరుగుతారు కదా. మీ పెళ్ళాలని, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి బేసిక్ ఫుడ్, క్లోతింగ్, షెల్టర్ ఇవ్వడం మీ బేసిక్ రైట్. క్లోతింగ్ అంటే రోజు పెట్టుకునే ఆర్డర్లకి మీకు బిల్లులు పే చేయమన్నట్ల. వేసుకోవడానికి ఒక 10 మంచి జతలు బయట, ఒక 10 ఇంట్లో, ఒక 5-10 చీరలు, అన్ని రకాలు కలుపు. ఇది బేసిక్ కదా. అదే అంటున్నాను నేను. పిల్లలకు ఒక మంచి జతలు, ఈ మగాడిగా రైట్. దీనికి ఆడవాళ్లే అడ్డుపడిపోతూ ఉంటారు. అందుకే ఆడదానికి ఆడదే శత్రు అన్న మాట వచ్చింది, ఊరికే రాలే ఇట్లాంటి.